ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే ఊటము వేసిదివే నీ రూపము చూడనాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములు. ప్రతి ఒక్కరు పాడదాం. విజయ గీతము పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధనా. మహిమను ధరించిన దేవుడు భూలోకంలో ఉన్నటువంటి మన కోసం ఆ సిలువలో బలి అయ్యి జీవాన్నిచ్చినటువంటి దేవుణ్ణి ఉజ్జీవంతో ఆరాధన చేద్దాం. స్తోత్రం. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపిన. ప్రార్థన ప్రతి ఒక్కరు. విజయ గీతము స్తోత్రం పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధనా. పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధనా. విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుత్థానుడనివే నా ఆరాధనానికే పునరుత్థానుడనివే. పాడదాం ప్రతి ఒక్కరు ఉత్సాహంతో పాడదాం. నా ఆరాధనా విజయ గీతము పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధనా. పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధనా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా పునరుత్థానుడా
పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా. రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై, దోషినైన నాకై దాహముగొన్నావే, దోషినైన నాకై దాహముగొన్నావే. ఊహకందదయా నీ ధర్మము, ఊహకందదయా నీ త్యాగము, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, పరిశుద్ధుడా, పునరుతానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, పునరుతానుడా, పరిశుద్ధుడా, పునరుతానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, పరిశుద్ధుడా, పునరుతానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుతానుడా, పునరుతానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుతానుడా. దోషినైన నాకై దాహముగొన్నావే, ఊహకందదయా నీ త్యాగము, ఊహకందదయా నీ త్యాగము. నిశ్చయానికి స్తోత్రం. నిజమే కదా, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన వస్త్రహీనుడై ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమ ద్వారా ఆయన రక్తాన్ని చిందించి దోషినైన మన కోసం నేను తప్పిగొడుచున్నానని ఆయన పలకబడిచిన ఆ మాటని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మన కోసమే కదా ఆయన దప్పికొన్నది, మనం కోసమే కదా ఆయన దాహముగొన్నది. ఆయన ప్రేమ ఎంతో మధురమైనది. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అటువంటి ప్రభువుని ఆరాధిస్తున్న మనము భక్తి శ్రద్ధలతో, భయభక్తులతో, ఆసక్తితో మనం దేవుని ఆరాధించగలిగితే దేవుని ప్రభావము, దేవుని మహిమ మనందరి మీద ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు మన స్వరాలను తెరిచి దేవుడు మన కోసం చేసిన త్యాగాన్ని, ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన ఉన్న పరిస్థితులన్నిటిని మార్చే దేవుడు, మనపై ఉన్న భారానంతటిని తీసివేసగలిగే దేవుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదు, సమస్తము సాధ్యమని ఆయన వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన స్థితిగతులన్నిటినీ, మన జీవితాలన్నిటినీ కట్టేవాడు. మన జీవితంలో మనం ఎంత కృంగిపోయిన స్థితిలో ఉన్నా కూడా మనల్ని లేవనెత్తి మన చేయి పట్టుకునే ఏకైక ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే.
అటువంటి ప్రభువుని మనం ఆరాధించుదాం. అటువంటి ప్రభువుకి మన మనస్సుల్ని సమర్పించుకుందాం. కేవలం మాటలతో మనం దేవుని మహిమపరచడం కాదు, మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుని మహిమపరిచే జీవితంగా మన జీవితం మారాలి. ఈ ప్రత్యేకమైన ఈ పునరుత్థానపు ఆదివారపు దినాన్న మనందరినీ దేవుడు ఏర్పరచుకొని ఈ స్థలంలో కూర్చోబెట్టాడంటే దేవుడు ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇంకనూ నీ పైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను నువ్వు ఈరోజు గుర్తించగలిగితే, ఆ ప్రణాళికను నువ్వు స్వీకరించగలిగితే, దేవుడు కోరుకున్న జీవితాన్ని నువ్వు జీవించగలిగితే అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితం పట్ల చేస్తానన్నాడు. కనుక ఎవరు భయపడకుండా, ఎవరు సిగ్గుపడకుండా, నేను ప్రభువును వెంబడిస్తే మనుషులు ఏమనుకుంటారు, నేను ప్రభువును వెంబడిస్తే నా బంధువులు ఏమనుకుంటారు, నా స్నేహితులు ఏమనుకుంటారు అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తుంటే ప్రభువుని విడిచిపెట్టే, ప్రభువుని చేయి విడిచిపెట్టే సమయం దగ్గరలో ఉంది. అలా కాదని ప్రభువు నా చేయి పట్టుకోవాలనుకుంటే, ప్రభువు మన వెంట నడిచి ఉండాలంటే వాటి ఏమిటిని ఆలోచించకుండా మన ఏకాగ్రంతటిని, మన మనస్సు అంతటిని, మన హృదయ ఆలోచనలన్నిటినీ ప్రభువుకి సమర్పిస్తూ ఈ సమయంలో ఆయన వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. స్తోత్రం, స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల తండ్రి అయినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నీ ఉన్నతమైన మహోన్నతమైన నామానికి లెక్కలేని స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎన్నిక లేని మమ్మను ప్రభువా మీరు ఏర్పరచుకొని ప్రభువా ఈ స్థలంలో మీరు కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం స్వామి. మేమేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభువా. మీరు మా కొరకే చేసిన త్యాగాన్ని, మా కొరకు మీరు కార్చిన రక్తాన్ని, మా కొరకు మీరు పొందిన దెబ్బలన్నిటినీ, మాకు రక్షణ, విమోచన, విజయాన్ని ఇచ్చినటువంటి ప్రభువానికి వందనాలు, స్తోత్రం. నేను ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధుడా, నీ ఉన్నతమైన మహోన్నతమైన నామానికి లెక్కలేని స్తోత్రం. నేను వేసే గడిచిన దినాలని సజీవ రెక్కలింట్లో ప్రభావ మమ్మల్ని అందరినీ భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రం. నేను ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ ప్రత్యేకమైన ప్రభా పునరుత్థాన దినమున మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సదావకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం. నేను ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎవరైతే ప్రభా ఈ సమయాన్ని ప్రభా వృధా చేసుకుంటున్నారో, వ్యర్థం చేసుకుంటున్నారో ప్రభా, ప్రతి ఒక్కరు హృదయాలను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరు మనసులు మీరు కరిగించమని అడుగుచున్నాం ప్రభా. మీ సన్నిధికి మీరు తోడుకురమని అడుగుచున్నాం ప్రభా. వేసే ప్రతి ఒక్కరు ఆసక్తితో మీ శ్రద్ధ కలిగి ప్రభా మీ మాటలు వినడానికి ప్రభా మీ ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. మీ ప్రసన్నత ప్రభా, నీ ప్రభావము ప్రభా మనుషులందరి మీద ప్రభా వేసే ఈ మందిరం చుట్టూ మీ ప్రకాశింపచేయమని అడుగుచున్నాం ప్రభా. వేసే అనేక స్తోత్రం ప్రభా. ఎల్లరి ఆత్మ ప్రభా, అల్లరి ఆత్మ ఎక్కడ పని చేయకుండా ప్రభా అపవాదిని ప్రభా మీరు దూరం చేయమని అడుగుచున్నాం ప్రభా. మీకే వందనాలు. నేను ఆ స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్న ప్రభా. దైవజనుల్ని ప్రభా మీరు వాడుకోమని అడుగుచున్న ప్రభా. ఏసేం ప్రభా మీ కడబూర శబ్దముగా ప్రభా వారిని మీరు వాడుకోమని అడుగుచున్న ప్రభా. మీ రాజ్య వ్యాప్తికై మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. నేను ఆ స్తోత్రం, నేను ఆ స్తుతులు చెల్లించుకుంటున్న ప్రభా. మీ రాజ్యంలో ఒక ధూపాన్ని వేసేవారిగా ప్రభా, మీ రాజ్యంలో ఒక ప్రభా ఒక స్థాపనగా మేము ఉండడానికి మీ కృపను దయచేయమని అటు విధంగా ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచింది ప్రభా. మీ దోసలు నిలబెట్టుకుని ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్న ప్రభా. సర్వసత్యమునకు మీరు నడిపించమని అడుగుచున్న ప్రభా. ఇంకెవరైతే ప్రభా బాప్తిస్మముల కోసం ప్రభా సిద్ధపడుచున్నారో, ఎవరైతే ఇంకా సందేహంలో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా మనస్సుని ప్రభా మీ దగ్గరికి మీరు చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. వారిలో ఉన్న ప్రతి ఒక్క సందేహాన్ని, వారిలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచనలన్నిటిని తీసివేసి కేవలం మీ మార్గంలో నడుచుకోవడానికి ప్రభా వారికి అటువంటి అవకాశాన్ని మీరు దయచేయమని, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవడానికి మీ కృపను దయచేయమని మిగిలిన సమయం అంతటిని ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు, ప్రత్యేక వర్తమానికులు అబ్రహాం గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునేస్తున్నాములు మీ అందరికీ వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దైవజనులు ఎజ్రా గారు, వారి కుటుంబం ఎంతో ప్రేమించి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాన్ని ప్రత్యేకంగా శుభాది వందనాలు. ఈస్టర్ పండుగ అంటే చాలా భద్రంగా పునరుద్ధానుడని, మృత్యుంజయుడని, గొప్ప దేవుడని, మృతుల్లో లేచిన
మృత్యుంజయుడని గుర్తించి ఎవరు ఆదివారం విడిచిపెట్టరు. మన కొరకు ప్రాణం పెట్టినా, శిలువలో మరణించిన గుడ్ ఫ్రైడేని ఎవరు మర్చిపోరు. నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే, ఈ 2 పండుగలు కాక నిత్యము పండుగ కనుక ఎప్పుడూ యేసుప్రభుని మర్చిపోరు. హల్లెలూయా. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, పునరుద్ధానుడు, మృత్యుంజయుడు. అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే. అదేదనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని నీవు హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదువు. ఎంతమంది యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచాడని విశ్వసిస్తున్నారు? ఎంతమంది యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నారు? మార్క్స్ వార్త చూడండి ఒకసారి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను సూచన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. మరి ఎంతమంది హృదయాలు కఠినమారిపోతున్నాయి? ఎంతమంది హృదయాలు అపనమ్మకంగా ఉన్నారు? యేసు ప్రభు దేవుడని ఎందుకు నోటితో ఒప్పుకోలేకపోతున్నావు? యేసు ప్రభు దేవుడని, మృతుల్లో లేచిన మృత్యుంజయుడని ఏమి విశ్వసించలేకపోతున్నావు? శిష్యులు వారి మాట నమ్మనందున హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. అపనమ్మకం వస్తువులు అయిపోయారు. ఈరోజు చాలామంది దేవుడేమి ఇచ్చేస్తాడు, దేవుడేమి దీవిస్తాడు, దేవుడేమి చేసేస్తాడు. మనం కష్టపడాలి, మనం శ్రమ పడాలి, మనం ప్రయాసపడాలి, మనం సంపాదించుకోవాలి, మనం కూడబెట్టుకోవాలి. దేవుడేమి చేస్తాడు? రాత తల రాత అని చెప్తా కదా. హల్లెలూయా. దేవుడు లేకుండా ఏదైనా కలిగింది ఎప్పుడైనా? మా ఆదికాండం చదివావా? కొన్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 3 మాటలు చదివావా? ఆయన లేకుండా ఏదైనా కలిగిందా? మరి ఆయనలో జీవం ఉండును, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండును కదా. ప్రతి మనిషిని ఆశ్రదించవలసిన వాళ్ళు ఎవరు? పాస్టర్ గారి కుమారుని సేవకు అప్పచెప్పారు. నేనైతే సేవకు ఇవ్వనని సార్ నా కుమారుని. హల్లెలూయా. మీది పల్లెటూరు లాంటిది, సైడ్ ఉన్నారు కాబట్టి, మేడపాడు కాబట్టి. మా విలేజ్లో అంట కఠినంగా ఉంటుంది. ఒక యేసుప్రభుని ఒకరు నమ్ముకుంటే వాళ్ళు రావాలంటే 14 కుటుంబాలు ఆపేస్తారు వాళ్ళని. మన దేవుడు కాదు, అమెరికా దేవుడు, అంటరాని దేవుడు. అంతే. ఈ 3 మాటలు చెప్పాలి. రానిస్తారు, కులం అడ్డేస్తారు, కుటుంబం అడ్డేస్తారు. అలాంటి పరిస్థితిలో మరి కొద్దిగా భీము వస్తే అందరూ కూలి చేసుకొని, పని చేసుకొని, ఎవరైనా కోటీశ్వరులు నమ్ముకుంటారా? పెద్ద ఉద్యోగస్తులు నమ్ముకుంటారా? నాయకులు నమ్ముకుంటారా? ఎవరు నమ్ముకుంటారు? రోగాలు వచ్చిన వాళ్ళు, దెయ్యాలు పట్టిన వాళ్ళు, సమస్యలు ఉన్నోళ్ళు, పాపంలో, చీకట్లో, బాధలో ఉన్నోళ్ళు నమ్ముకుంటారు. ఇలాంటి వారి దగ్గర ఏమంటుంది? అన్నీ చెడిపోయి ఉంటారు కదా. వారు కష్టపడి బతికిన వాళ్ళు కదా. వారు బతకాలి, దేవుడికి కానుకేయాలి. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక సేవకుడు బతకాలంటే ఎలా బతుకుతాడు? ఎవరు ఇంజనీర్ చేయాలంటే 1,00,000 రూపాయలు జీతం వస్తున్న కొడుకని, డాక్టర్ చేయాలంటారు, మేస్టర్ ఉద్యోగం చేయాలంటారు, పెద్ద వ్యాపారస్తులు కావాలంటారు, బిల్డర్ కావాలంటారు, ఏదో సైంటిస్ట్ కావాలంటారు. కానీ ఎవడు సేవకుడు అవ్వాలంటారు కదా. ఆ యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా సేవకు సమర్పిస్తారు కనుక అలాంటి దైవజనులు మీకు ఉన్నారు కనుక ఆయన్ని వాళ్ళ అబ్బాయిని బెంగళూరులో చదివించి సొమ్ము ఖర్చు పెట్టి గిఫ్ట్లు బహుమానాలు ఇచ్చి మా ఏరియాలో అంటారు మీకు అమెరికా నుంచి డబ్బుతుంది. మీరే దగ్గరలో ఉన్నారు, సముద్రం దగ్గరలో, మీకు ఒక విమానం నుంచి లేకపోతే తేమన్ నుంచి వచ్చి ఇచ్చేస్తారేమో. హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్ముకుని దేవుని మాట్లాడితే మీ దేవుడు నమ్ముకున్న వాళ్ళ కల్లా మీకు డబ్బు వెళ్ళిపోద్ది అంటారు. కానీ ఎవరు యేసుక్రీస్తు చూడండి, వాళ్ళు ఏదైనా కడతారంటే అందరూ వచ్చేస్తారు. మనం ఏదైనా పని చేస్తామంటే ఒక సంగతులు తప్ప ఇంకెవరు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడిని నమ్ముకొని మనము సేవకు సమర్పించాలంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని, నిత్య జీవం ఇస్తాడని, పరలోకం ఇస్తాడని, ఆయన రాజ్యంలో కూర్చొని పెడతాడని, కుడిపార్చును కూర్చొని పెడతాడని, ఆయనే సజీవుడని, పునరుద్ధానంలో లేచిన బతికున్న దేవుడు, నీగో నేను లేచానని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. అట్టి గొప్ప దేవుని విశ్వాసం ద్వారా తన అబ్బాయిని దేవుని సేవకు సమర్పించారు. ఆకలి ఉంటుంది, ఒకరోజు భోజనాలు ఉండవు, ఒకసారి టీ ఉండదు, ఒకసారి టిఫిన్ ఉండదు, ఒక్కోసారి అన్నీ ఉంటాయి. ఒక్కోసారి మా ఇంటికి కడతాను అన్నీ ఉంటాయి. ఎన్ని రాత్రులు నిద్రలాంటి ప్రార్థన చేయాలి. అంత కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, అనేక పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ సేవా పరిచర్య చేసినప్పుడు, ఈ మట్టి పెరుగుతున్నప్పుడు నేను వచ్చాను. నేను ఆ కింద గదిలో ప్రార్థన చేస్తున్నాను. ఆ తాటరు ఎక్కలే, దీనిలోకి మట్టి రాలే. ఆ మట్టి మోయడానికి వీళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. జాన్ వెస్లేటి, తన కుమార్ బిడ్డలేటి ఆవిడ ప్రార్థన చేశాం. దేవుని దయ వల్ల ఆ తాటర మీదకి ఎక్కిపోయి, లేదా అక్కడి నుంచి మొయ్యాలి, మట్టాల్లో అన్ని తాటలు మట్టి మొయ్యాలి. ఒక దేవుడే సాయం చేయగలని నమ్మి విశ్వసించున్నాడే క్రైస్తవుడయ్యా. దేవుని మీద ఆధారపడిన క్రైస్తవుడు. యేసుక్రీస్తు దేవుడని నమ్మి ఈయన లేచాడు, ఈయన బతుకున్నాడు, ఈయన పిలిస్తే పలుకుతాడు, మాట్లాడే దేవుడు, ఈయన సజీవుడు, సత్యుడు కాదు అని ఎప్పుడైనా గుర్తించావా? లేచాడు అంటున్నారు. యేసు ప్రభు దేవుడు అంటున్నారు, ఒప్పుకుంటున్నాం. కానీ నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మా కర్మ, మా బాధ, మా వేదన, మా దుఃఖము, మా పరిస్థితులు ఉన్నాయి. చూడండి, వాక్యం చూద్దాం.
రామరాసిన పత్రికలకు వద్దాం. 10వ అధ్యాయం చూడండి, 9వ మాట చదవండి ఒకసారి. 9, 10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏలయనగా ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుతున్నది. 6 సంవత్సరాల నా కొడుకు ఉద్యోగస్తుడి కొరకు 6 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా. ఒక్క పోస్ట్ కూడా 14 పోస్టులు వచ్చాయి, కానీ 1-2 మార్కుల్లో పోనాయి. రాజమండ్రిలో ఆర్కే స్టడీలో జాయిన్ చేస్తే స్టేట్ బ్యాంకులో 1 మార్కులో 2010లో పోయింది. అలా పోస్టులలో దగ్గరకు వచ్చి పోనాయి. మళ్ళీ ఎంఎస్ చదివినాడు, బిఎస్ చదివినాడు, మల్టీమీడియట్ చదివాడు, ఎన్నో రకాలు చదివి. అంత తెలివైన వాడు ఎవరు లేడు. కానీ ఆయన నేను సేవకమరైన ఉన్నాను. ఎందుకంటే ఆ సంఘస్థులు చూసి వారు ఆడుతున్న మాటలు చూసి, ప్రజలు ఆడుతున్న మాటలు చూసి నేనే సేవ చేయడం కష్టంగా ఉంది, నా కొడుకు అలా బతకూడదు, ఒక ఉద్యోగస్తుడిగా బతకాలి, ఒక ఉన్న స్థానంలో ఉంచాలి, దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఆయన ఆశ్చర్యించలేదయ్యా. ప్రార్థన చేసిన వాళ్ళకల్లా ఉద్యోగాలు వచ్చాయి, ప్రార్థన చేసిన వాళ్ళు దీవించబడ్డారు, బాగా ఫలించారు, సంతానం కలిగింది, అన్ని మేళ్ళు జరిగాయి. కానీ నా కొడుకు దగ్గరికి వచ్చారు, దేవుడు ఆశ్రదించలేదు. చూడండి సామెతలు 22:4. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనత జీవము దానివల్ల కలుగును. మీరు అందరూ కలిసి పనిపాట్లు విడిచిపెట్టి, మీ ఉద్యోగాలు సెలవులు పెట్టి, మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని, మీ గృహాల పనులు విడిచిపెట్టి, మీ చుట్టాలు కానీ బంధాలు కానీ మానేసి, ఆదివారం నాడు అన్ని ఫంక్షన్లు నావైపోతున్నాయి. ఎక్కడ ఆరాధనకి వెళ్ళకుండా ముగ్గడైన ఫంక్షన్లకి మీరు వెళ్ళాలి, కానీ వాటిలో అన్నీ విడిచిపెట్టి మందిరానికి వస్తున్నారే. మరి భయం ఏది? టైంకి ఎందుకు ప్రార్థనకు రావు నువ్వు? చూడండి. హల్లెలూయా. ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమైనవి, సత్యమై ఉన్నవి. ప్రభువా నువ్వు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడినవాడెవడు, నీ నామాన్ని మయంపరచిన వాడెవడు. సఫల పడితే హల్లెలూయా. మరి భయం ఉందా? చెప్పండి అయ్యా. దేవుని కాడ భయం ఉంటే ఎందుకు ప్రార్థన చేయవు? దేవుని కాడ భయం ఉంటే ప్రార్థనకు ఎందుకు రావు? దేవుని కాడ భయం ఉంటే ఇక్కడ మందిరంలోకి వచ్చిన తర్వాత ఇంకో వైపు చూడటం, ఇంకో మాట్లాడటం, ఇంకో పరిజ్ఞానంలో ఉండవు. మరి దేవుని మహిమపరచిన వాడెవడు, దేవుని భయపడినవాడెవడు? ఆయన కార్యములు ఘనమైనవి. రాజా మహాదేవ మహాప్రభు, ఈయన సర్వాధికారం ఉన్న దేవుడు, ఈయన పునరుద్ధానుడు, ఈయన ముత్యంజయుడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడిని గుర్తించి ఆయన ఆశ్రదించడు. సేవకి ఇష్టమని చెప్పి, నా తలాంతరం నేను చనిపోతే సేవ చేసిన వాళ్ళు లేరు కనుక సేవకు ఇష్టమని చెప్పి కుమారుని సమర్పించిన తర్వాత ఈరోజు మా కుటుంబంలో దేవుడు ఆశీర్వదించాడు. అందరము క్షేమంగా సంతోషంగా. ఆయన ఒకటి అన్నాడు, ఇశ్రాయేలు కాపాడువాడు కొనకుడు నిద్రపోడు, పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. మా కుటుంబంలో ఎవ్వరు కూడా ఒక ఎండేటో వర్షమేటో పొలమేటో తెలియకన్నా దేవుడు మా కుటుంబాలు, కూతురు కుటుంబం అవ్వచ్చు, కొడుకు కుటుంబం అవ్వచ్చు, మా కుటుంబం అవ్వచ్చు, అలా పెంచి పోషిస్తున్నాడు. అందుకే ఆయన ఘనమైన నామాన్ని మహిమపరుస్తున్నాడు. ప్రతిరోజు నిద్ర మానేసి అనుదినం కూడా ఆయన ప్రార్థన చేస్తుంటాం. ప్రతి దినం కూడా దేవుడు గొప్పడని గుర్తించి స్వార్థ ప్రకటిస్తుంటాం. మరి ఈరోజు నీ గొప్ప దేవుడని ఎవరికైనా స్వార్థ ప్రకటించావా? మరణం వరకు నమ్మకస్తులుగా ఉండాలి కదా. మరణం వరకు ఆయన స్వార్థ శిలువ వార్త నశించుతున్న వారికి ఎరితనంగా రక్షించబడుతున్న మనకి దేవుడి శక్తి అన్నది కదా. మరి ఇంత గొప్ప రక్షణ ఎవరికైనా చెప్పావా? ఇంత గొప్ప దేవుడని ఎవరికి తెలియపరిచావా? స్వార్థలో పాల్గొన్నావా? ప్రార్థనలో పాల్గొన్నావా? ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నావా? ఏకీభవించి దేవుడిని స్తుతించావా? ఆయన భయపడినవాడెవడు, ఆయన మయపరచని వాడెవడు, ఆయన స్తుతించని వాడెవడు? భూమి మీద ప్రతి మోకాలు అంగవలసిందే, ప్రతి నాలుగు స్తుతించవలసిందే. హల్లెలూయా. ఏ రోజు మహిమపరచినందుకు పురుగులు పట్టి చచ్చాడు. దావీదు మహిమపరచబట్టి తరతరాల కుటుంబస్తులు కూడా ఆస్వాదించాడు. అబ్రాహాము దేవుడికి భయపడ్డాడు. అబ్రాహాము కుటుంబం వంశం వాళ్ళందరూ దేవుడు ఆస్వాదించాడు. లోతు భయపడలేదు. సమాజానికి జడ్జిమెంటే బతికాడు. కుటుంబం పాడైపోయాడు. ఈరోజు దయచేసి దైవజనులు మీ కొరకు ప్రార్థన చేసేవారు, దైవజనులు మీ కొరకు స్వార్థం లేని వ్యక్తి, దైవజనులు వారి కుటుంబం అంతా దేవుని కొరకు సమర్పించి చిన్న మోడ చూడండి రేకుల్లో ఉన్నారు. దేవుని స్తోత్రం. అలాగే పెద్ద రూమ్ కట్టిన ఆ రూమ్లోకి ఆయన కాలు చేయ ఆ కొద్దిగా ఇరిగినప్పుడు ఆ గదిలోకి వెళ్ళారు. కానీ దేన్ని ఆశించలేదు, దేవుడే కావాలని. ఆ పరిస్థితిలో కూడా కాలు చేయి పనిచేయనప్పుడు కూడా మీటింగ్ పెట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. డబ్బు ఉందా, ధనం ఉందా, ఏ బలం ఉందా, ఆస్తులు ఉన్నాయా, ఎకరాలు ఉన్నాయా, ప్రాపర్టీ ఉందా, ఎక్కడి నుంచి వాళ్ళు పంపిస్తారా? నీవు లేని రోజు అది రోజే కాదయా, నీవు లేని బతుకే కాదయా, నువ్వే లేకపోతే
నేను అసలే లేనయా. హల్లెలూయా. ఎవరు లేకపోతే రాత్రి మూల కష్టపడి ఒక కష్టం వచ్చిందంటే కనిపించదు డబ్బు. రాత్రి మూల కష్టపడి ప్రయాసపడి ఒక సమస్యకు గురైతే సమాధానం ఉండదు నీకు. ఒక దేవుని కాడ భయపడి, ఒక దేవుని కాడ భయపరిస్తే జీవం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. మరొక 2 మాటలు చూసి ముగిద్దాం. హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి 17వ మాట. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాయి? నన్ను ప్రేమించిన వాడిని ప్రేమిస్తానన్నాడు. శుభ్రంగా ఆలోచించండి. మీరేదో బిజీ షెడ్యూల్ పెట్టుకుంటారు, దేవుని నమ్ముకుంటారు, విస్తారమైన పనులు పెట్టుకొని మార్తమ్మలాగా ప్రభువుని పిలిచి, మా ఇంట్లోకి వస్తే మాకు ఆశీర్వాదాన్ని పిలిచి, మరియమ్మ పాదాల దగ్గరకు వచ్చిన వాక్యం వింటే మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకొని యేసుప్రభు దగ్గరకు వచ్చి, నీకు చింత లేదా మా అక్క నీ దగ్గర కూర్చొని నేను పనులు చేయలేకపోతున్నాను, మా అక్కను కూడా పంపించేమన్నది. అలాగే మీరు విస్తారమైన పనులు పెట్టుకుంటున్నారా? దేవుని నమ్ముకున్నవాడు సిగ్గుపడనివ్వడయ్యా దేవుడు. దేవుడు అన్నాడు, దావీదు అన్నాడు, నీతిమంతులు విడువబడుడు కానీ వారి సంతానం భిక్షమెత్తుకున్నాడు కానీ చూడలేదు, వారు దయాళులై అప్పించుచుందరు భాగ్యవంతులు. దావీదు ఏం పని చేశాడు? సొలొమోను ఏం పని చేశాడు? అబ్రాహాం ఏం పని చేశాడు? దానియేలు ఏం పని చేశాడు? చట్రక మేసక అభిద్రులు ఏం పని చేశారు? ప్రార్థన చేశారు, దేవుని మాట విన్నారు, భయభక్తులు కలిగి బతికారు, ఆశీర్వదించబడ్డారు. అందుకే నేను ప్రార్థనే, దేవుని వాక్యమే మీ అందరూ కలాలని, అనేక మంది సేవకులతో అనేకలు పాల్గొనాలని ఆశ మీద చాలా దూరము వాళ్ళు రావాలనే దూరం, మేము రావాలనే దూరం. హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్ముకున్న దేవుని బిడ్డలు ఆలోచించేయండి. ప్రార్థన ఒక్కటే, నమ్మకం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. దేవుని స్తుతించకన్నా ఎవడు, దేవుని మహిమపరచకన్నా ఆశ్రయించబడినవాడు ఎవడైనా ఉన్నాడా? రాజులు సైతం నీవే దిక్కు, నాకు ఎంత సైన్యంతో యుద్ధం చేయడం మాకు శక్తి చాలదు అన్నోళ్ళు ఆ రాజుల అధికారాల పదవులు వచ్చేసరికి సొంత బలం ఉపయోగించాడు. ఒక మాట చెప్తున్నా ఆలకించండి. దావీదు ఏమన్నాడు? యుద్ధం యెహోవాది అన్నాడా? శుభ్రంగా ఆలోచన చేయండి. దావీదు ఏమి లేదు, గొర్రెలే కోసం, అవేనే గొర్రెలు, అతను కాదు. ఆ యనమండుగురు అందములకి తండ్రికి వాటముని గొర్రెలు, తండ్రి గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు యుద్ధం యెహోవాది అన్నాడు. నేను సింహాన్ని చంపగలిగాను, నేను ఎలుగుబంటిని చంపగలిగాను, వాళ్ళు చంపినట్టు నిన్ను చంపుతాను, నీ మాంసాన్ని కాకులు గతలు వేసి నీ తల నరుకుతాను అన్నాడు. యుద్ధం యెహోవాదని ఒడిసెలో రాయి పెట్టి విసిరితే అంతట్లా కవసం ఉంటే ఇక్కడే బొట్టి అంత ఖాళీ ఉంటే దానికి తగిలి దేవుడు యుద్ధం చేశాడు, కత్తీసినాడు, నరికినాడు, ఆ పొరొట్టుకొని తలొట్టుకొని పట్టుకెళ్ళాడు. రాజకుమార్తెని ఇచ్చారు, రాజ్యానికి రాజు అయిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? తన సైనికుడితో, మన సైన్యం ఎంతమంది ఉన్నారు, యుద్ధ వీరులు ఎంతమంది ఉన్నారు, సూర్యులు ఎంతమంది ఉన్నారు, వీరులు ఎంతమంది ఉన్నారు, అంత లెక్కటమంటే అతను అన్నాడు, అదేం పని అయ్యా, ఏమి లేనప్పుడే దేవుడు యుద్ధం చేశాడు, ఇప్పుడెందుకు మన సైన్య బలం ఎందుకు ఆధారపడుతున్నామంటే, లేదు లెక్కించి అన్నాడు. అటునుంచి వచ్చిన తర్వాత దేవుడు కోపం వచ్చి దవిజలు పంపించి, 1 తెగులు, 3వది శత్రువులు నేను వెంటాడి పరిగెట్టాలి, లేదు 3 రోజులు ఇలాగ 3 ఏది కావాలంటే దేవుని చేతిలో పడ్డం దన్నుటంటే సాయంకాలం, ఉదయం సాయంకాలం వరకు తెగులు రప్పిస్తే 70,000 మంది చనిపోయారు. అప్పుడున్న బలము, అప్పుడున్న విశ్వాసం దావీదుకి ఆఖరిలో ఉందా? ఎందుకు మనుషుల మీద ఆధారపడ్డాడు? సైన్యం మీద. మనుషులు లేనప్పుడు దేవుడు అన్నాడు, మనుషులు ఉన్నప్పుడు బలం ఎంత ఉందన్నాడు. ఈరోజు చాలా మంది డబ్బు ఉన్నప్పుడు, ధనం లేనప్పుడు అన్ని రకాల దేవుడు అంటారు. ఏదైనా కలిగేసరికి నా శక్తి సామర్థ్యత అంటావు కదా, అప్పుడు నువ్వు దెబ్బవ్వా. ఆయన తెగులుతో 70,000 మంది చచ్చిపోయినప్పుడు గొర్రెల్లాంటి ఆ ప్రజలు ఏమి చేస్తారు? నేను నా కుటుంబం తప్పు చేశాం, మమ్మల్ని శిక్షించమని చెప్పి అప్పుడు బలిపీఠం కట్టి ప్రార్థన చేసేది. దేవదూతను వెతికితే ఆపాడు. ఒక్క పూటకి దేవుడు కనికరం గల దేవుడు. ఏమన్నాడు? నువ్వు కరుణా కటాక్షం గలవాడు, అత్యంత కృపగలవాడు, నువ్వు చేయని ఉద్దేశం కీడు నుండి తప్పిస్తావని తెలిసే నేను తప్పిది పట్టణానికి వెళ్ళిపోను అన్నాడు. ఈరోజు నశించిపోయిన ఆత్మల రక్షణ కొరకు సరైన సేవకులు, విశ్వాసులు, సంఘస్థులు బలపడి మీరు అందరూ స్థిరపడితే పరిసరం నడుస్తుంది. అలాంటి పరిసరంలో సేవకునికి సోయత్వం ఇచ్చి మీరందరూ కలిసి ప్రోత్సాహపరిచి పదండి సువార్త చేద్దాం. లేదు, మీరు అందరూ పాలుభాగస్తులే కదా, మీరు దేవుని పెట్టలే కదా, ఆయన దేవుని సేవకుడు కదా, మీరు వచ్చే కదా నడిపించగలరు. దేవుడు ఉంటే కదా మన జీవితాలు వెలిగించబడతాయి. అన్ని విషయాలు ఆశ్రయించబడాలన్నా, దీవించబడాలన్నా, మేలు జరగాలన్నా. చూడండి ఒకసారి లోకసువార్త చూసి ఆఖరిలో చూద్దాం. 24వ అధ్యాయం చదవండి 10వ మాట. ఉండమ్మా. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియు యోహానుయు, యాకోబు తల్లిని మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా, చూడండి, వెర్రి మాటలుగా కనబడి కనుక వీరు వారి మాటలు నమ్మలేదు.
ఈరోజు 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు వీళ్ళే తిన్నారు. 4 రొట్టెలు కొన్ని 7 చేపలు పంచినప్పుడు వీళ్ళే తిన్నారు. ఎక్కడ అద్భుతాలు సూచకలు జరిగి వీళ్ళు తిన్నారు. కానీ వీరి మాటలు వారికి వెరితనం ఉన్నాయట. ఈరోజు ముందు లెగుస్తానని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుస్తున్నారు. నేను లెగుస్తానని చెప్పాడు దేవుడు, కానీ విశ్వసించలేదు. నేను లేచానని చెప్తాను మాటలు వెరితనంగా ఉన్నాయి. వారి మాటలు నమ్మడం లేదు. ఈరోజు చాలామంది యేసుప్రభు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, స్వస్థపరుస్తాడు, పిల్లల్ని వృద్ధిపరుస్తాడు, సేవను అభివృద్ధిపరుస్తాడు, ఆత్మలు రక్షిస్తాడు, కోకొల్లలుగా దేవుని ఆత్మతో నడిపిస్తాడు అని గుర్తించే సేవ చేయాలయ్యా, అని గుర్తించి మందిరానికి రావాలయ్యా. నువ్వు ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ప్రేమిస్తేనే ప్రేమిస్తాడు, గణపరుస్తేనే గణపరుస్తాడు. ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడయ్యా, నిధులు నింపుతాడు. ఈరోజు ప్రార్థన చేయడం రాదు, మాట్లాడడం వచ్చు. దీవించండి ఏంటి, ఆశీర్వదించండి ఏంటి, ఇన్ని సంవత్సరాలు అయింది, మా ఆయన మారలేదు. మారడానికి ఎప్పుడైనా కన్నీరు కాచి ప్రార్థన చేసావా? ఎప్పుడైనా ఉపాసం ఉండి ప్రార్థన చేసావా? ఎప్పుడైనా దైవజనుల దగ్గరికి వచ్చి అయా పరిస్థితి ఇలా ఉంది, దేవుడు నా భర్త మారినట్టు ప్రార్థించేయమని కోరావా? అన్ని విషయాల్లో దేవుడు కార్యం చేయగలడు. నమ్మండి, విశ్వసించండి. దేవుడి మాటలు దీవించును గాక. వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవజనులు అబ్రహాం గారికి వందనాలండి. శ్రీకాకుళం భాష కొంచెం మనకి యాసగా అనిపిస్తుంది, కానీ ఆయన మాటలు వినే కొలది వినాలనిపిస్తుంది. చాలా సంతోషం. వారు మంచి భారం కలిగినటువంటి దేవుని సేవ చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి అన్యజనుల నుంచి రక్షించబడి దేవుని కొరకు నమ్మకంగా సాగుతున్నటువంటి మంచి దైవజనులని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. వారిలో నాకు నచ్చింది ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు. ఆమేన్. అలాంటి ప్రార్థన పరులు మన మధ్యన ఉండటం మంచిది కనుక మరి వారికి మన సంఘం అంతటి తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేసిన తర్వాత ఆ సమాధికి ద్వారంగా ఉన్నటువంటి ఆ ద్వారానికి పెద్ద రాయి అడ్డుగా పెట్టారు. అరిమతయి యేసపు అనేటువంటి ఈ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించి తాను తొలిపించుకున్నటువంటి సమాధి ప్రభువుకి ఉపయోగపడాలని ఆ క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేసి వారు వచ్చేసారు. కానీ ఇక్కడ యూదులు మత పెద్దలు వారు ఆ సమాధికి బందోబస్తు నిర్వహించారు. బందోబస్తు అంటే అక్కడికి ఎవరు కూడా రాకూడదు, వచ్చారా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన తిరిగి లేస్తానని పదే పదే చెబుతూ వచ్చారు. నన్ను చంపుతారు, సమాధి చేయబడతాను, మరలా 3వ దినాన నేను తిరిగి లేస్తాను అని యేసయ్య చెప్పారు. అందుకని ఈ యూదా మత పెద్దలు ఈ సమాధి దగ్గర కావలి వారిని పెట్టించారు. రోమా సైనికుల్ని కావలిగా పెట్టించారు. అంటే ఆ ఏరియాలోకి ఎవ్వరు కూడా రాకూడదు. అయితే ఈ కావలి వారు ఎంత బందోబస్తు అక్కడ చేసినా, ఎంత కావలి కాసినా యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారం తెల్లవారుజామున ఆయన మృత్యుంజయుడై తిరిగి లేసినటువంటి సమయంలో మహాభూకంపం కలిగిందట. పైగా పరలోకం నుండి దేవదూత వచ్చి ఆ రాయిని పొర్లించి రాయి మీద కూర్చుని ఎవడొస్తాడరా రండిరా ఇప్పుడు చెప్పండి అన్నట్టు అనమాట. చూడండి, సైనికులందరూ కూడా బెంబేలెత్తిపోయి ఆ భూకంపానికి
బహుశా నేను అనుకుంటాను ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారండి. ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. అక్కడ ఎవరూ కనిపించలేదు. వాళ్ళకి భయం అనిపించింది. పెద్ద రాయి దేవదూత అలా పొర్లించి రాయి మీద కూర్చుంటే ప్రభువు మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ భూకంపం కలిగిందంట. భూకంపం దేనికి సాదృశ్యం అంటే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన దానికి, ఆయన ప్రభావానికి, ఆయన సర్వాధికారానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారు, ఇక్కడ కావలివారు ఉన్నారు కదా, ఈ కావలివారు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి అంతా చూసి ఇప్పుడు ఎవరైతే వారిని కావలిగా పెట్టించడానికి కారకులై ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సైనికులందరూ, సార్ మీరు అక్కడ మమ్మల్ని కాపలా పెట్టారు కదా, కానీ అక్కడ మహా భూకంపం కలిగింది, అక్కడ గొప్ప వెలుగును మేము చూడగలిగాం, అక్కడ ఆ రాయి పొర్లించబడటం ఇవన్నీ చూసినప్పుడు మాకు భయం అనిపించింది, అక్కడ ఏదో జరుగుతుంది అన్నట్టుగా అనంటే, అంతకుముందే వారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఆయన లేచిపోయాడని చెప్తాడు, కాబట్టి అక్కడ మాకు భద్రత కల్పించాలి, అక్కడ అదంతా మరి కావలి పెట్టాలి అని చెప్పిన వీళ్ళు చెప్పే మాటలకి కొంత ఆశ్చర్యం అనిపించి, నిజమేరా బాబు, ఆయన అన్నంత పని చేశాడు, మామూలుడు కాదు, కానీ మన మాట ఇక్కడ అబద్ధమైపోతుంది, అతడు కేవలం మానవుడే అన్నట్టుగా మనము నిరూపించే ప్రయత్నం చేశాము, అయితే ఇప్పుడు మన మాట నెగ్గించుకోవాలంటే ఆయన తిరిగి లేవలేదని ఇది ప్రచారం చేయాలని చెప్పి ఈ సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చి, చాలా డబ్బు ఇచ్చి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం, కానీ మీరు అందరికీ ఏమని చెప్పాలి, యేసు శిష్యులు వచ్చి మేము నిద్రపోతుండగా ఎత్తుకుని వెళ్ళిపోయారని చెప్పాలి. ఎవరు అడిగిన ఇదే చెప్పండి. ఒకవేళ మీ మీదకి ఏమైనా కేసు వస్తే ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం, కాబట్టి మీరు ఈ అబద్ధ సాక్ష్యం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి అని వారికి కావలసినంత డబ్బిచ్చి ఓ చెడు ప్రచారం అనగా అబద్ధ ప్రచారాన్ని చేయించారు. నేటికి అది యూదుల్లో ప్రసిద్ధమైపోయిందట. ఆయన లేవలేదు, వట్టిదే అని చెప్పిందంత వట్టిదే, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారంట, ఇలాగైనా చేయటం ఎంత మోసగాడు, చనిపోయిన తర్వాత ఆ శిష్యులకి ట్రైనింగ్ ఇస్తే ఆ శిష్యులు వచ్చి ఎత్తుకుపోతే లేచిపోయాడని వాళ్ళు ప్రసారం చేస్తున్నారు, ఇదంతా వట్టిది అని చాలామందికి అది ఆయన లేవడం అబద్ధం అనేది ఫిక్స్ అయిపోయారు. కానీ ప్రభువారు ఆయన 40 దినాలు ప్రతి ఒక్కరికి కనిపిస్తూ నేను సజీవుడని రుజువుపరుచుకున్నటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వర్లరా, ఇది జరిగిపోయిన చరిత్ర, కానీ మనకు ఇది ఏమైనా ఉపయోగపడుతుందా? మనకేమైనా ఉపయోగపడుతుందా? ఆయన తిరిగి లేవలేదు అనేది ఒక అబద్ధ ప్రచారాన్ని వారు చేయొచ్చు. ఆయన సజీవుడు కాదని, పునరుత్థానుడు కాదని, మృత్యుంజయుడు కాదని, ఆయన మరణమును గెలిచి తిరిగి లేవలేదని వారు ఒకవేళ చెడు ప్రసారము చేసిన ఈ రోజుకి ప్రపంచమంతా ఆయన సజీవుడని, పునరుత్థానుడని, మృత్యుంజయుడని ఇప్పుడు కోడైకొస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ గొప్ప ప్రభావం ఎవ్వరూ కూడా ఆపలేకపోయారండి. ఆ రోజు వారు అబద్ధ ప్రచారం అయితే చేయగలిగారు, కానీ ఆయన ప్రభావాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. చూడండి, అది పెద్ద రాయి పొర్లించబడింది, ఆ రాయి మీద దేవదూత కూర్చున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ఆయన మరణాన్ని జయించిన జయశీలుడుగా, పునరుత్థానుడిగా, మృత్యుంజయుడిగా, మరణమును గెలిచిన సజీవుడిగా ఎలాగైతే ఆయన లోకమంతటా విస్తరించి వ్యాపించి ఆయనే ఓ సజీవుడైన దేవునిగా కొనియాడబడుతున్నారో, అదేవిధంగా ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో ప్రపంచంలో జరిగేదట్టు పెట్టండి, దేశంలో జరిగేదట్టు పెట్టండి, కానీ మన వ్యక్తిగత జీవితంలో
దేవుడు సజీవుడా కాదా అనేది నీవు నిరూపించాలి. ఆయన మృత్యుంజయుడా కాదా అనేది నీవు నిరూపించాలి. ఆయన సజీవుడా కాదా అనేది మనం నిరూపించగలిగితే మనమే ప్రత్యక్ష సాక్షులంగా ఉంటామండి. నేనొక నిజసాక్షిగా, మీరొక నిజసాక్షిగా జీవించగలిగితే ఆయన ఎంత మహాప్రభావము కలిగిన దేవుడో నీ చుట్టూన్న వారికి ఈజీగా అర్థమవుతుంది. ఆయన మృతుడు కాదు, సజీవుడు. మరణము ఆయన మీద ఏమాత్రము కూడా ప్రభుత్వము చేయలేదు. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరణము బంధించలేకపోయింది. మరణమును ఆయన జీవముగా మార్చారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మనం ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలిన వారమై ఆయన మరణమును ఎలాగైతే జయించారో మనము కూడా అదే ప్రకారము ఈ మరణమును జయించగలగాలి. మనం శరీర రీతిగా జీవిస్తున్నప్పుడు ఈ మరణమును జయించాలి. మన శరీరం మరణించిన తరువాత తప్పకుండా ఆ మృతిని సహితం జయించగలిగేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సరే, ఇప్పుడు మనం ఈ మృతమైనటువంటి, మరణకరమైనటువంటి ఈ జీవితాన్ని సజీవుడైన యేసుక్రీస్తు వారి వలె మనము కూడా జీవించుచున్న వారముగా మన జీవితాన్ని రుజువుపరచాలి. యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడు అనడానికి మనమే ఆయనకు ఓ శాంపిల్గా, ఆయన ఎలా సజీవుడో మనము కూడా అలాగే సజీవులము అని నిరూపించాలి. ఆమెన్. పాపము చేయు ప్రతివాడు కూడా మృతుడు. పాపము చేయు ప్రతివాడు కూడా మృతుడు. మీరు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు అని దేవుని వాక్యం చలవిస్తుంది. అంటే పాపము, అపరాధము, ఈ చెడుగు, అపవిత్రత అనేది ఒక వ్యక్తిని మృతురాలుగా చేస్తుంది. పాపం ఒక వ్యక్తిని చంపేస్తుంది. పాపం ఒక వ్యక్తిని జీవము లేని వ్యక్తిగా మార్చేస్తుంది. కానీ ఈ పాపాన్ని ఎవరైతే జయిస్తారో వారు సజీవులుగా, దేవుని పక్షాన ఆయనకు సాక్షులుగా జీవించగలుగుతాం. మనము మృతులము కాదు అని నిరూపించాలి అనంటే మనలో ఎక్కడ ఏ విధమైన పాపము ఉండకూడదు. ఆమెన్. ఆయన మృత్యుంజయుడు అనడానికి ఆయనకు అడ్డుగా ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా ఒక పెద్ద బండ, ఒక పెద్ద రాయి అడ్డుబండగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అడ్డుబండగా ఉంటుంది. కఠినమైన రాయి మన జీవితాలకు ఒక అడ్డుబండగా ఉంటుంది. ఈ అడ్డుబండగా ఉన్న దానిని మన జీవితంలోంచి వదిలించే శక్తి దేవుడు మనకు ప్రసాదిస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు లాజరుని దర్శించినప్పుడు లాజరు సమాధికి కూడా ఒక రాయి అడ్డుగా ఉంది. ఒక రాయి అడ్డుగా ఉంది. ఆ రాయిని పొర్లించమని ప్రభు చెప్పారు. రాయిని పొర్లించండి, రాయిని తొలగించమని యేసే చెప్తే ఆ రాయిని పొర్లించినప్పుడు ఆయన లాజరు బయటికి రమ్మనగానే అతడు మృతుడు సజీవుడిగా బయటికి వచ్చాడు. అంటే ఇక్కడ మనము మృతమైనటువంటి పరిస్థితి నుంచి బయటికి రాకుండా అడ్డు పెట్టేది ఏదైనా ఉంది అని అంటే అది పెద్ద బండరాయి. మన జీవితంలో అడ్డుపడేటువంటి పెద్ద బండరాయి ఏమిటి అని అంటే కఠినత్వం. ఏం చెప్పండి? అది కఠినత్వం. నీవు బ్రతికించబడకపోవటానికి, పాపము నుండి నీవు సంపూర్ణంగా రక్షించబడకపోవడానికి గల కారణం ఏదైనా ఉందంటే అది పెద్ద కఠినమైన బండ. నీ హృదయం కఠినమైపోయింది.
నీ ఆలోచనలు కఠినమైపోయినాయి, నీ ఉద్దేశాలు కఠినమైపోయినాయి. వినాలి. చాలామంది జీవితాల్లో ఈ కఠినత్వము అనేటువంటి బండరాయి వారిని సంపూర్ణమైనటువంటి మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, నీతిగా జీవించకుండా, మంచిగా జీవించకుండా, యథార్థంగా జీవించకుండా ఈ కఠినత్వం అనేటువంటి బండరాయి అడ్డు పెడుతుంది. పాస్టర్ అలాగే చెప్తాడు, ఊరుకో, జీవితం అంటే ఎంజాయ్ చేయాలి, జీవితం అంటే అన్ని సరదాలు ఉండాలి, జీవితం అంటే చక్కగా మనకు అనుకూలంగా జీవించాలి, మనకున్నది దాచుకోవాలి, మన ఇష్టానుసారంగా జీవించాలి, మన కోరికలు సరదాలు తీర్చుకోవాలి. ఇది జీవితం అంటే. దేవుడు చెప్పినట్టుగా జీవించాలంటే అది మనకు సాధ్యం కాదు. అంతలా ఎవరు జీవించగలరు? జీవించలేరు. అది చెప్పడానికే, చేయడానికి సాధ్యం కాదు అని ఈ విధంగా మనలో ఒక హృదయ కాఠిన్యాన్ని సృష్టించడానికి సాతానుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. హృదయ కాఠిన్యాన్ని కలిగించి మనము మార్పు చెందకుండా, దేవునికి లోబడకుండా ఈ హృదయ కాఠిన్యము మన జీవితాలకు అడ్డుబండగా ఉంది. మరి ఈ హృదయ కాఠిన్యం కరగాలి. రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చూడండి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. స్తోత్రం. దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే మనము రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని. కానీ ఇలా మనం మారు మనసు పొందకుండా, మనసు మార్చుకోకుండా, క్రియలు మార్చుకోకుండా మన హృదయం కఠినమైపోయింది. హృదయం ఏమైంది? కఠినమైపోయింది. వాక్యం వింటారు కానీ చెప్పావులే, నేను చేయను, నేను ఇంతే. హృదయం కఠినమైపోయిందండి. పరో హృదయం కఠినమైపోయినట్టు చాలామంది హృదయాలు కఠినమైపోయాయి. ఇది అడ్డుబండగా ఉంటుంది. నీవు మృతమైన స్థితిలో నుండి, చచ్చిన స్థితిలో నుండి, పాపపు స్థితిలో నుండి, చెడిపోయిన స్థితిలో నుండి, కంపు కొట్టే స్థితిలో నుంచి నువ్వు బయటకు రాకుండా అడ్డు పెట్టేటువంటి ఒక పెద్ద కఠినత్వం అనేటువంటి బండ నీ జీవితాన్ని అడ్డు పెడుతుంది. ప్రభు అంటున్నారు, రా, బయటికి రా. నీ కఠిన హృదయంలో నుండి లోబడటానికి రా, నేను చెప్పింది చేయడానికి రా, బయటికి రా అని ప్రభు పిలుస్తుంటే దేవుని మందిరం వరకు వస్తున్నాం, మంచిదే. కానీ ఆ హృదయ కాఠిన్యం నుండి బయటికి రాలేకపోతున్నాం. చాలామంది జీవితాలు హృదయ కాఠిన్యం నుండి బయటపడలేకపోతున్నారు. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము పొందటానికి వారికి ఎందుకో మనసు రావడం లేదు. మనం బయటికి రాకపోతే కనుక దేవుని న్యాయమైన తీర్పు జరగబోతుంది. ఈ దేవుని న్యాయమైన తీర్పు చాలా న్యాయంగా ఉంటుందండి. ఆయన తీర్పు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన తీర్పులో
వాని క్రియల చొప్పున మాత్రమే దేవుడు తీర్పు తీరుస్తాడండి. మరి మన క్రియలు ఎలా కనపడతాయి? మన క్రియలు ఎలా తెలుస్తాయి? అందుకే మన క్రియలన్నీ కూడా దేవుని ఎదుట కనపడుతున్నాయి. మన దినసరి అంతా కూడా దేవుని ఎదుట కనపడుతుంది. దేవుని సముఖంలో మన క్రియలన్నీ కూడా రాయబడుతున్నాయి. మన క్రియలన్నీ కూడా దృశ్య రూపంలో వీడియో క్లిప్పింగ్స్ లాగా అవన్నీ కూడా భద్రం చేయబడుతున్నాయి. రేపనే రోజున మనం తప్పించుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకు అనంటే ప్రతిరోజు ప్రతి క్రియను దేవుడు రికార్డ్ చేస్తున్నారు. దేవాతి దేవుడు ఆ పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మానవ రీతిగా జీవించి మన కొరకు ఇంత శ్రద్ధ తీసుకుని ఆయన మన కొరకు చేయవలసినటువంటి కార్యం చేసి ముగించి ఆయన తిరిగి వెళ్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను మరలా తిరిగి రాబోతున్నాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండడానికి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ప్రభు చెప్పారు. అయితే నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ప్రభు చెప్పారు. పరిశుద్ధత అనేది అన్ని మంచి క్రియల యొక్క సమ్మేళనం, కలబోత. పరిశుద్ధత అంటే అన్ని మంచి క్రియలకు అది పర్యాయ పదం. పరిశుద్ధత అనేది నీతి కలిగిన జీవితానికి సాదృశ్యం. ఈ నీతి పరిశుద్ధత అనే ఈ అనుభవంలో అన్ని రకాల మంచి క్రియలు ముడిపడి ఉంటాయి ఈ పరిశుద్ధతలో. గనుక మనమందరం కూడా ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని పొందుకుని రాబో ఉగ్రత నుండి తప్పించబడటానికి నిర్ణయించబడిన వారము. ఏం చేయాలి? మన క్రియలు మంచిగా ఉండాలంటే సత్క్రియలను ఓపికగా చేయాలి. మంచి క్రియలను చేయటానికి ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. కంగారు భక్తి చేయకూడదు. ఓపికగా, సహనంగా, జాగ్రత్తగా, భయముతో, వణుకుతో ఈ సత్క్రియల్ని చేయటానికి శ్రద్ధ చూపాలి. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. మహిమను వెదకాలట. ఏం వెదకాలి? మనం మహిమను వెదకాలి. మహిమను వెదకటం అంటే మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని మహిమ దిగిరావాలని ఆశపడి ప్రార్థన చేయాలి. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము ఏమని ప్రార్థించాలంటే, ప్రభువా మీ మహిమను నేను చూడాలి, వాక్యంలో ఉన్న మహిమను చూడాలి, ప్రార్థనలో ఉన్న మహిమను చూడాలి, మీ సన్నిధిలో గడపడం ద్వారా మీ మహిమను నేను చూడాలి. మీ మహిమ నేను కళ్ళారా చూడాలి. వాక్యం వింటున్నప్పుడే, ఆ వాక్యం వింటున్నప్పుడు మీ మహిమ కనపడాలి. నేను ప్రార్థిస్తున్నప్పుడు మీ మహిమను చూడాలి. మీ మహిమ నా చుట్టూ సంచరిస్తున్నట్టుగా నేను ఆ స్పర్శ అనుభవించాలి. ఊరికే వచ్చి కూర్చుని పోయేటట్లుగా మనం రాకూడదు. ఆయన మహిమను చూడాలి, మహిమను వెదకాలి. ప్రభువా మీ సన్నిధికి వెళ్తున్నాను, నన్ను దర్శించు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. ఈరోజు నన్ను దర్శించిన ఆ స్పర్శ నేను పొందుకోవాలి. ఈరోజు మీ మాటలు వింటున్నప్పుడు ఆ ప్రభావాన్ని నేను చూడాలి, ఆ మహిమను నేను చూడాలి. ఊరికే ఆచారంగా వెళ్ళి రాకూడదు. నేను మీ మందిరానికి వెళ్తున్నానంటే అక్కడ నేను తప్పకుండా మీ మహిమను చూడాలి, మీ ప్రభావాన్ని చూడాలి. అది మీరు నివసించే స్థలం, అది మీ మహిమను నేను చూడాలి, మీ స్వరం వినాలి, మీ దైవ సన్నిధి నేను అనుభవించాలి, మీ స్పర్శ నేను అనుభవించాలి. మహిమను, ఘనతను వెదకాలి. దేవుని దగ్గర మనం ఘనతను వెదకాలి. మనం ఇంటి దగ్గర ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా ఆయన మహిమను వెదకాలి. ప్రభువా
నన్ను మానవమాత్రులుగా మిగిలిపోనివద్దు, మీ మహిమ నాలో కనపడాలి, మీ మహిమ నా జీవితంలో కనపడాలి. మహిమ, ప్రార్థన చేస్తే దేవుని మహిమ దిగి రావాలి. మన జీవితాన్ని చూసి ఇతరులు మనలో దేవుని మహిమను చూడగలగాలి, దేవుని ప్రత్యేకత మనలో చూడగలగాలి. ఈ దేవుని మహిమ ఎప్పుడైతే మనము పొందుకోవడానికి ఇష్టపడతామో, ఆ మహిమను చూడాలని ఎప్పుడైతే ఆశపడతామో, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుని మహిమను పొందాలంటే పాపమును విడిచిపెట్టాలి. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఎవరైతే పాపమును విడిచిపెడతారో వారు మరలా దేవుని మహిమను పొందుకుంటారు. పాపమును విడిచిపెట్టాలి. పాపమే మనలను మృతులుగా చేసింది, పాపమే మనలను చచ్చిన వారిగా చేసింది, పాపమే మనల్ని జీవం లేని వారిగా చేసింది. ఇప్పుడు ఎవరైతే మహిమను వెతుకుతారో వారికి నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభు చెప్తున్నారు. అనగా నిత్యము జీవించే జీవాన్ని నేను ఇస్తా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మృతుడు కాదు, ఆయన చచ్చినవాడు కాదు. అనగా మన కొరకు ఆయన పాపముల చేత అపరాధముల చేత చచ్చినవాడుగా ఆయన అక్కడ కనపడినప్పటికీ ఆయన చచ్చిన స్థితి నుండి, ఆ మరణకరమైన స్థితి నుండి, ఆ మృతమైన స్థితి నుండి ఎలాగైతే ఆయన సజీవుడిగా తిరిగి లేచాడో మనలను కూడా అలా చేయడం ఆయనకు సాధ్యం. నీ చచ్చిన స్థితి నుండి, నీ మరణకరమైన స్థితి నుండి, నీ మృతమైన స్థితి నుండి, నీ పాపపు స్థితి నుండి నిన్ను బ్రతికించగల సర్వశక్తి గల దేవుడు, నీకు పరిశుద్ధతనివ్వగలిగినటువంటి, నీతినివ్వగలిగినటువంటి, పరిశుద్ధతనివ్వగలిగినటువంటి సజీవుడైన దేవుడు, ఆయన జీవం గలవాడు గనుక నీలోను కూడా ఆయన జీవాన్ని ప్రవహింప చేయాలని ఆశపడుతున్న దేవుడు. అయితే నీ పాపాన్ని నీవు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టావో ఇప్పుడు దేవుడు తన మహిమతో నింపుతాడు నిన్ను. తన మహిమ నీలో ప్రత్యేకంగా నీ జీవితాన్ని రూపాంతర పనుల్లోనికి నడిపిస్తుంది. నీ అపవిత్రమైన మాటలు, అన్యాయపు, అబద్ధపు ఆ మాటలన్నిటినీ కూడా దేవుడు తొలగించి నీలో ఉన్న చెడుగుని, అపవిత్రతని, సమస్త విధమైనటువంటి దుష్టత్వాన్ని తొలగించి నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా తయారు చేయాలన్నదే దేవుని చిత్తం. అందుకే ఆయన మనల్ని పిలిచారండి. ఊరికే బొమ్మలాగా వచ్చి కూర్చుని పోవడానికి కాదు, మనలో ఒక జీవాన్ని చూడాలని, ఆయన మహిమను మనకు అనుగ్రహించాలని, ఆ మహిమతో నింపబడిన మనకు దేవుడు ఘనతనివ్వాలని ఆశపడుతున్నాడండి. నువ్వు ఘనతను వెదకాలి. దేవుని సన్నిధికి వచ్చి ఏం వెదకాలి? ఘనతను వెదకాలి, మహిమను వెదకాలి, ఘనతను వెదకాలి. మహిమను వెదకటం అంటే ఏంటి? నీలో ఉన్న పాపమేదో గుర్తించి, నీలో లోపమేదో గుర్తించి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేయటమే నువ్వు మహిమను వెతికే వ్యక్తిగా కనపడుతున్నావు. అనగా నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్నటువంటి అపవిత్రత, నీలో ఉన్నటువంటి దురలవాట్లు ఏవైతే నీలోంచి తొలగిపోయినాయో దేవుని మహిమ నీలోకి వచ్చేస్తుంది. దేవుని మహిమ అనగా ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన వాక్యము, ఆయన జీవము నీలోనికి వస్తుంది. నీవు మహిమగా కనపడతావు. మహిమ, ఆశ్చర్యం. మహిమ అంటే ఏంటి? ఆశ్చర్యపరిచే కార్యం. మహిమ అంటే ఏంటి? ఆశ్చర్యం, అద్భుతం. నిన్ను చూస్తే అద్భుతం. నువ్వు ఎలా మారావబ్బా, నీవేనా అన్నట్టు నీవు ఒక క్రొత్తగా మారిపోతావు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా జీవించినటువంటి ఈ జీవితం, ఆయన పోలిక ఒకలాగుంటే, ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత మగ్దలేన మరియ ఆయన తోటమాలి అని అనుకున్నదట. ఆయన ఎవరో అనుకున్నదట. అనుకుని నా ప్రభుని మీరు చూస్తే నాకు చెప్పండి, ఆయన నేను ఎత్తుకుని పోతాను అని అలా మాట్లాడుతుంటే ప్రభువు ఆమెకి ముందున్నలాగా కనిపించలేదట, ఆయన గుర్తుపట్టలేదట. అందుకు ఎవరో అనుకున్నది.
అప్పుడు యేసయ్య మరియా మరియా అని పిలవగానే, రబ్బీ, బోధకుడా, ప్రభువా, నీవా అంటే అంతకు ముందు ఉన్నటువంటి రూపం వేరు, మానవునిగా ఉన్న రూపం వేరు. ఎప్పుడైతే ఆయన మృత్యుంజయుడై పునరుత్థానుడై తిరిగి లేచారో ఆయన రూపం మారిపోయింది. రూపం ఎప్పుడైతే మారిందో ఆమె గుర్తుపట్టలేకపోయింది. మరియా అనగానే, అమ్మో, ఈ కొత్త ఆయనకి నా పేరు ఎలా తెలుసు? ఈ స్వరం యేసయ్య స్వరం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. నీవు ఎప్పుడైతే పునరుత్థానుడైన యేసయ్య ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినట్టుగా నీవు కూడా పాపాన్ని, ఈ లోకాశలను అన్నిటినీ నువ్వు జయించి, చిచ్చి ఇవి మనవి కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, నా యేసయ్య చెప్పినట్లుగా బ్రతకాలి అనే ఒక మంచి తీర్మానం చేసుకుని ఎప్పుడైతే నువ్వు చెడును అసహించుకున్నావో, ఇప్పుడు నీ రూపం మారిపోతుంది, నీ పోలిక మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంది. నిన్ను చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తావు, నిన్ను గుర్తుపట్టలేరు, అవునా కాదా అన్నట్టుగా నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. నీ ముఖంలో దైవ తేజస్సు కనపడుతుంది. అంతకుముందు సైతాన్ రూపం కనపడుతుంది నీలో. ఆ మొహం చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది, చిచ్చి అన్నట్టుగా కనపడుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యానుసారంగా జీవిస్తున్నావో, నీ ముఖంలో దైవ తేజస్సు కనపడుతుంది. అందరూ నిన్ను గణపరచడం ప్రారంభిస్తారు, నిన్ను చూసి ఆశ్చర్యంగా చెప్పుకుంటారు. నిన్ను చూసి అందరూ కూడా మెచ్చుకోకుండా ఉండలేరు. నీకు ఘనత వస్తుందండి, ఘనత. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని ప్రభు చెబుతున్నారు. దేవుని గణపరచడం అంటే ఏంటి? ఆయన చెప్పింది చెప్పినట్టుగా అలా పాటించడమే ఆయన గణపరచడం. దేవుని గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు. అనగా దేవుని యొక్క మాటకు నేను సంపూర్ణంగా లోబడాలని ఎప్పుడైతే నువ్వు తీర్మానించుకుని అలా బ్రతుకుతావో, నీవు దేవుణ్ణి గణపరుస్తున్నావు, దేవుణ్ణి గౌరవిస్తున్నావు. యేసయ్య మీరు చెప్పారు, నేను అలాగే చేస్తున్నాను. ఎస్, అందుకే నీవు నన్ను గణపరిచావు కనుక నిన్ను కూడా నేను గణపరుస్తా. దేవుణ్ణి గణపరిచేవారిని దేవుడు గణపరుస్తాడండి. ఎవరు దేవుని గణపరిచేవారంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసేవారు. దేవుని గణపరచడం అంటే ఏంటో తెలుసండి? ప్రతి చిన్ని విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా దేవుని గణపరచాలి. దైవజన్య మాట, దేవుని మాట నువ్వు ఎప్పుడైతే గౌరవిస్తావో, దానికి లోబడతావో, లోబడటమే గణపరచడం. నా యేసయ్య చెప్పారు, నేను అలా చేస్తా. నా దైవజనుడు చెప్పాడు, నేను అలాగే చేస్తా. అంటే దేవుని గణపరుస్తున్నావు, దైవజనులు గణపరుస్తున్నావు, దేవుని సన్నిధిని గణపరుస్తున్నావు, ఘనతను వెతుకుతున్నావు. నీవు ఎప్పుడైతే ఘనతను వెతికావో, దేవుని ఎలా గణపరచాలా అని ఎప్పుడైతే ఆలోచించావో, నిన్ను ఎలా గణపరచాలో దేవుడు ఆలోచిస్తాడు. నిన్ను ఎలా గణపరచాలో అలాంటి కార్యాలు చేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు చెప్పింది చేయకుండా నేను దేవుని గణపరిచేస్తున్నాను, దేవుడా నువ్వు గొప్ప దేవుడు, ఇవన్నీ బట్టి సొల్లండి. మాటలు ఎవరైనా చెప్తారు, నోటి మాటతో చెప్పేసేది, నోటి మాటతో గణపరిచేది, అది ఏమాత్రం కూడా దేవుని గణపరచదు. నీ క్రియల్లో చూపించాలి, నీ క్రమశిక్షణలో చూపించాలి, నీ ప్రవర్తనలో చూపించాలి, నీ పద్ధతుల్లో చూపించాలి. అన్నిటిలో కూడా నీవు దేవునికి సంపూర్ణంగా లోబడి జీవించుటను బట్టి దేవుణ్ణి గణపరుస్తున్నావని అక్కడ అర్థమవుతుంది. పాస్టర్ గారు చెప్పింది చేయకుండా నేను దేవుణ్ణి సంతోషపెట్టేస్తాను, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా నేను దేవుని బిడ్డనే అని మనం డప్పు కొట్టుకుంటే ఏమాత్రం కూడా చల్లదండి. మనల్ని గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, మనల్ని గురించి దైవజనుడు సాక్ష్యం ఇవ్వాలి, మనల్ని గురించి నీ తోటి విశ్వాసి సాక్ష్యం ఇవ్వాలి, మనల్ని గురించి మన కుటుంబ సభ్యులు సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, చూడండి, మనం దేన్ని వెతకాలంటే మహిమను వెతకాలి, ఘనతను వెతకాలి, అలాగే అక్షయతను వెతకాలి. ఏంటట? అక్షయతను వెతకాలి. అక్షయత అంటే కంటికి కనిపించదు. అది అక్షయత అంటే కంటికి కనిపించదు. నువ్వు అన్నీ దేని వెతుకుతావంటే కంటికి కనిపించే వాటినే వెతుకుతావు, కంటికి కనిపించే వాటిని గురించి ఆలోచిస్తావు, భౌతికమైన వాటిని గురించి ఆలోచిస్తావు, భౌతికమైన వాటినే సంపాదించుకుంటావు, భౌతికమైన వాటిని గురించే ప్రయాసపడతావు. కానీ అక్షయమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ నీవు దేవుడు చెప్పింది చేసే ప్రతిదీ కూడా ఒకవేళ నీకు ఇక్కడ ప్రతిఫలం కనపడకపోవచ్చు,
కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ప్రతిఫలం ఇక్కడ చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ నువ్వు ఒక రోజున చూస్తావు. ఎక్కడ? పరలోకంలో. అక్షయత. అక్షయత అంటే క్షయము కానిది. నీవు ఈ లోకంలో క్షయమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నావు. క్షయము అంటే నాశనము. క్షయం అంటే ఏంటి? నాశనం, పాడైపోవటం. పాడైపోయే వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు, నశించిపోయే వాటి కొరకు నువ్వు ఎక్కువ ప్రయాసపడుతున్నావు, ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నావు. ఇవన్నీ కేవలం నిన్ను మోసగిస్తున్నాయి. కానీ అక్షయతను వెతకాలి నీవు. క్షయము కాని దానిని వెతకాలి. మనము ప్రయాసపడాలి. ఇప్పుడు కనిపించకపోవచ్చు, ఒక రోజున కనిపిస్తుంది. పరలోకపు ఆ మహిమ, పరలోకపు ఘనత, పరలోకంలో కనిపించే ఆ ప్రతిఫలం ఇప్పుడు నీకు ఏమీ అనిపించకపోవచ్చు. అందుకే ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఇంతవరకు ఒకవేళ మనం పరలోక సంబంధమైన విషయాలు నిర్లక్ష్యం చేశామేమో, నిత్య జీవమునిచ్చేటువంటి అనుభవాలు ఈ మూడింటిని నీవు గనక నీ జీవితంలో గుర్తుపెట్టుకోగలిగితే అద్భుతమైనటువంటి విజయాన్ని నువ్వు చూడబోతున్నావు దేవుని బిడ్డ. ఆమేన్. ఒకటేంటి? మహిమను వెదకాలి. 2 ఘనతను వెదకాలి. 3 అక్షయతను వెదకాలి. మహిమ నీకు ఎలా వస్తుందంటే పాపాన్ని విడిచిపెట్టినప్పుడు. ఘనత ఎలాగొస్తుంది? దేవుణ్ణి ఘనపరచడానికి ఆయన చెప్పే ప్రతీది కూడా నువ్వు చేసినప్పుడు. మరి అక్షయత ఎలాగొస్తుంది? ఈ భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెంచుకున్నావే, ఈ భూ సంబంధమైన వాటి కొరకు నీవు వెచ్చించేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొంచెం తగ్గించి ఇప్పుడు అక్షయత, క్షయము కానటువంటి ఆశీర్వాద ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించుకోవటం కోసం ఈ భౌతికమైన వాటిని కొంచెం నువ్వు తగ్గించుకో. భౌతికమైన వాటిని సంపాదించటం, భౌతికమైన వాటి కొరకు ప్రయాసపడటం, ఇలాంటివన్నీ తగ్గించుకొని పరలోక సంబంధమైన జీవితం కొరకు నీవు కొంచెం భౌతికమైన వాటిని తగ్గించు. భౌతికమైన వాటిని కొంచెం ప్రక్కన పెట్టు. ఆమేన్. అంటే రోజంతా కష్టపడతావు, 6 రోజులు కష్టపడతావు. ఆదివారం వచ్చేటప్పటికి ఏదో సాకు చెప్పి ఆ వారం మానేస్తున్నావు. ఒక్కోసారి ఉపవాస కూడిక ఉంది, సంఘంలో కార్యక్రమాలు ఉన్నాయి. నువ్వేమనుకుంటున్నావంటే రోజు వెళ్ళాలా అనుకుంటున్నావు. సంవత్సరం పొడుగున మనం ఏం చేస్తున్నాం? ఎన్నిసార్లు అయినా మన కొరకు ప్రయాసపడుతున్నాం. మన పిల్లలు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలి రావాలి. ప్రతిరోజు మన పిల్లలు స్కూల్కి వెళ్ళాలి రావాలి. ప్రతిరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళాలి రావాలి, ఉద్యోగానికి వెళ్ళాలి రావాలి, వ్యాపారానికి వెళ్ళాలి రావాలి. అన్నిటికీ నువ్వు కష్టపడుతున్నావు. పనికి వెళ్ళాలి, ప్రతిరోజు అదే పని చేయాలి, కష్టపడాలి. వీటన్నిటికీ శ్రద్ధ చూపుతున్నావు. కానీ భక్తి విషయంలోకి వచ్చేటప్పటికి వారంలో ఒక్క రోజున ఫిక్స్ అయిపోతున్నావు. మరలా రెండోసారి వెళ్ళాలంటే, వారంలో రెండోసారి మందిరానికి వెళ్ళాలన్నా, ఏదైనా కూడికి వెళ్ళాలన్నా అవసరం లేదులే, అంత అవసరం లేదులే, అక్కర్లేదులే. ఆ పాస్టర్కి పని ఏమి ఉండదు, ఖాళీగా ఉంటాడు. రోజు పెట్టేమన్నా పెట్టేస్తాడు పాస్టర్, పని ఏముంది అని నీ మనసులో ఒక రకమైనటువంటి విరోధమైన భావం కలిగి ఉంటున్నావు. కానీ ఇది ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తున్నాడండి. అంటే భౌతికమైన వాటికి ఇచ్చేంత ప్రాధాన్యత దేనికి ఇవ్వట్లేదు నువ్వు? దేవుని సన్నిధికి, దేవుని మాటకు నువ్వేమాత్రం కూడా లోబడలేకపోతున్నావు. అంటే నీకు ఏది ఎక్కువగా కనపడుతుంది? క్షయమైపోయేదే నీకు ఎక్కువగా కనపడుతుంది. కానీ అక్షయమైనటువంటి ఈ అనుభవం నీకు తేలిగ్గా కనపడుతుంది. అంత అవసరం లేదులే అనిపిస్తుంది. ప్రతిరోజు చక్కగా మనం ప్రార్థనలు చేసుకోవాలి. పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసే అనుభవం ఉందా మీకు? ప్రియులరా, నిత్యము మనము వింటూనే ఉన్నాం, కానీ పాటించే విషయంలో
అక్షయత విషయంలో ఒకవేళ మనం బలహీనంగా ఉంటే గనక అక్షయతను వెతుకుదాం. ఆమేన్. క్షయమైపోయే వాటి కొరకు కాదు, అక్షయమైన వాటి కొరకు మనము వెదకాలి. అప్పుడు దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తారు. ఆమేన్. నిత్య జీవాన్ని ఇస్తారు, జీవాన్ని ప్రసాదిస్తారు. అప్పుడు మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే సమాధి నుంచి తిరిగి లేచారో మనం కూడా అలాగ తిరిగి లేచిన వారం అవుతాం. అయితే మనలో అడ్డు పెట్టేది ఏమని చెప్పుకున్నాం? ఏంటది? మరలా చదువుదాం, చూడండి. రోమా 2:4 దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. మన హృదయ కాఠిన్యాన్ని మనలోంచి తొలగించుకోవాలి. చూడండి, సమాధికి అడ్డుగా ఉన్నది ఏంటది? పెద్ద కఠినమైన బండరాయి. దాన్ని పొర్లించినప్పుడు జీవం బయటకు వస్తుంది. ఆమేన్. చూడండి, లాజరు సందర్భంలో ఆ రాయి పొర్లించమని ప్రభు చెప్పారు. రాయి పొర్లించగానే మరణం ఎలా వస్తుంది? జీవంగా బయటకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా చూడండి, రాయిని పొర్లించిన తర్వాత జీవాధిపతి బయటకు వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూత రాయి మీద కూర్చున్నట్లుగా చూస్తున్నాం. రాయి మీద కూర్చుని ఈ రాయి దేవుని ప్రభావాన్ని అడ్డు పెట్టలేదు అని దాని మీద కూర్చున్నట్లుగా చూస్తున్నాం. అవును, మన జీవితంలో అడ్డుగా వచ్చే హృదయ కాఠిన్యం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. మరలా దాన్ని నీ హృదయాన్ని కఠినపరచకుండా ఉండటం కోసం నీ కఠినత్వం మీద కూర్చొని పరిపాలించేటువంటి దేవుడు అండి మన దేవుడు. ఆమేన్. నీ కఠినత్వాన్ని అనగదొక్కి దాని మీద కూర్చొని పరిపాలించే దేవుడు. నీ హృదయ కాఠిన్యం మీద ఆయనకు ప్రభుత్వం ఉంది, ఆయనకు అధికారం ఉంది. నీవు చేయవలసింది ఒకటే, ప్రభువా నేను కఠినమైన వ్యక్తిని, మూర్ఖమైన వ్యక్తిని, నేను లోబడని వ్యక్తిని, తిరుగుబాటు చేసే వ్యక్తిని, నన్ను క్షమించి ప్రభు అని ఒక్కసారి నువ్వు పశ్చాత్తాపడితే నీ హృదయ కాఠిన్యం మీద ఆయన ప్రభుత్వం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక నీ హృదయం కఠినమవ్వకుండా నీ హృదయ కాఠిన్యాన్ని అనసిపెట్టి ఆయన నీ జీవితంలో ఏలుబడి చేయటానికి, పరిపాలించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, ఆయన్ని బంధించాలని ఎంత ప్రయత్నం చేసినా, ఆయన లేవలేదని, ఆయన సజీవుడు కాదని ఎంత ప్రయత్నం చేసినా ఆయన చీల్చుకుంటూ, సమాధి బండను చీల్చుకుంటూ బయటకు వచ్చిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన మహిమ పొందాలనుకుంటున్నారు. నీ జీవితంలో ఆయన విజయ సంకేతాన్ని ఎగరవేయాలని అనుకుంటున్నారు. సాతానుడేమో నిన్ను బంధించాలని, నిన్ను చచ్చిన స్థితిలో ఉంచాలని, వాడు ఎంత బంధించాలని ప్రయత్నం చేసినా నీవు నిజంగా నీ హృదయాంతరంగం నుంచి ప్రభువా నన్ను విడిపించు, నన్ను బలపరచని నిజంగా హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ గుండెల్లో నుండి దేవుడు ఆధ్యాత్మికమైన ఉజ్జీవాన్ని తీసుకొని రాగలడు. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును మహిమపరచుదాం. నీ హృదయంలో నుండి, నీ గుండెల్లో నుండి ఆయన ఒక గొప్ప ఉజ్జీవాన్ని చీల్చుకొని వచ్చేటట్లు, ప్రజలందరూ చూసేటట్లు చేయగలిగిన గొప్ప దేవుడు. వాళ్ళందరూ కూడా ఇదిగో ఆయన సజీవుడు కాదని ఎంత ప్రయత్నం చేసినా ఈరోజు ప్రపంచమంతటా వ్యాపించినటువంటి ఆయన జీవం ఈరోజు మన జీవితంలో కూడా అనుగ్రహించాలని ఆశపడుతున్నారు. జీవం చీల్చుకొని వస్తుందండి. నీలో జీవం నీ మరణాన్ని పటాపంచలు చేస్తుంది. నీ పాపమనే మరణాన్ని అది విచ్ఛిన్నం చేసి జీవాన్ని నీలో నివాసం చేసినట్లుగా, స్థిర నివాసం చేసినట్లుగా నిత్య జీవమునివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అనగా నిత్యము జీవించేటట్లుగా మనల్ని చేయగలిగిన గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మృతుడు కాదు,
ఆయన చేతకానివాడు కాదు, ఆయన బలహీనుడు కాదు. ఆయన మహాబల ప్రభావము కలిగినటువంటి మహామహిమ కలిగిన దేవుడు. ఆయన ఏమై ఉన్నారో నిన్ను కూడా అలా చేయాలని, ఆయన ఏమై ఉన్నారో అలా నన్ను కూడా చేయాలని ఆయన సంకల్పమై ఉన్నది. గనుక మనలో మహిమను నింపి, ఘనతను నింపి, అక్షయమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని సిద్ధపరచడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. నీకు ఆశ ఉంటే గనక ఆయన సహాయాన్ని అడుగు, ఆయన సహాయాన్ని అడుగు. ఆయన లేవలేదని, శిష్యులు ఆయన శవాన్ని ఎత్తుకుపోయారని నిరూపించడానికి కావలసినంత ధనమిచ్చి రోమా సైనికుల చేత అబద్ధ ప్రచారం చేయించారు. ఆనాటి కాలంలో ఆ కొద్ది మందికి మాత్రమే అది అబద్ధంగా కనిపించవచ్చు. కానీ ఈరోజు విశ్వవ్యాప్తంగా లక్షలాది కోట్లాది ప్రజలను ఆ జీవం ఉజ్జీవింపచేసిందండి. ఆమేన్, హల్లెలూయా. ఆ జీవాన్ని నీలో మృతముగా మార్చొద్దు దేవుని బిడ్డ. ఆయన జీవాన్ని నీ ద్వారా కూడా ప్రత్యక్షం చేయాలన్నదే ఆయన ఉద్దేశం. ఆమేన్. ఆయన మృతుడు కాదు. మీరు ఆయన్ని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన ఇక్కడ లేడు. మృతులలో దేవుడు ఉండడండి, మృతమైన వారిలో దేవుడు ఉండడు, పాపముల చేత చచ్చిన వారిలో దేవుడు ఉండడు. ఆయన సజీవుడు, మృతిని గెలిచి తిరిగి లేచిన సజీవుడు. పరిశుద్ధుల్లో కనపడతాడు, ఆయన నీతిమంతుల్లో కనపడతాడు. ఆయన ప్రభావం ఏంటో, ఆయన ప్రత్యక్షత ఏంటో నీతిమంతులను చూస్తే అర్థమవుతుంది. ఎవరికైనా భక్తి పనులను చూస్తే అర్థమవుతుందండి. చచ్చిన వాళ్ళని చూస్తే దేవుని గొప్పతనం ఏమీ తెలియదు. చచ్చిన వారిలో దేవుడు కనపడతాడా? సమాధిలో యేసయ్య ఉన్నారా? ఆయన సమాధిని గెలిచి తిరిగి లేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడ లేరు? సమాధిలో. సమాధి అంటే ఏంటి? చచ్చిపోయిన శవం ఉండే ప్లేస్ అది. ఆయన ఎక్కడ లేరు? సమాధిలో లేరు. బంధించబడిన సమాధిలో లేరు. తెరవబడిన సమాధిగా లోపల ఆయన చచ్చిన స్థితిలో ఆయన లేడు. చచ్చిన స్థితిని ఆయన జయించి బయటకు వచ్చారు అని యేసయ్య నిరూపించినట్టుగా మనం కూడా ఎలా ఉండాలంటే, నీవు పాపముల చేత, అపరాధముల చేత నీ హృదయం కుళ్ళిపోయి చచ్చిపోయి నీ ఇష్టానుసారంగా జీవించడానికి అనుకూలంగా ఉన్న పాప సంబంధమైన జీవితంలో యేసయ్య ఉండటానికి ఇష్టపడే దేవుడు కాదు. అర్థమైందా? నీ చచ్చిన స్థితిని జీవంగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇప్పుడు నీ ఉన్న చచ్చిన స్థితిలో ఉండటానికి నువ్వు ఇష్టపడొద్దు, దాన్ని చీల్చుకుని బయటకు రావాలి ఇప్పుడు. ఆమేన్. అర్థమవుతుందా? లాజరు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య ఏమంటున్నారు? బయటికి రా, లాజరు బయటికి రా అనగానే సమాధిని చీల్చుకొని మృతమైన స్థితిలో నుండి సజీవుడిగా బయటికి వచ్చాడు. కనుక యేసయ్య నీతో మాట్లాడుతున్నారు, వాక్యస్వరూపిగా నీతో మాట్లాడుతున్నారు. నీ చచ్చిన స్థితిలో నుండి, నీ పాపపు స్థితిలో నుండి, నీ దుర్వ్యసనాల్లో నుండి, నీ దురలవాట్లలో నుండి, నీ మోసంలోంచి బయటికి రా నా దేవుని బిడ్డ అని యేసయ్య పిలుస్తున్నప్పుడు నిజంగా నీవు జీవం కోరే వ్యక్తివైతే నీ ఉన్న స్థితి నుంచి ఇప్పుడు యేసయ్య పిలుపుకు లోబడి ఆయన చెప్పినట్టుగా జీవించడానికి బయటపడతావు. అది ఆయన మన నుండి కోరేది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలా జీవించాలనుకుంటే ఇప్పుడు నీ పాత అలవాట్లు, పాత మాటలు, పాత పద్ధతులు, పాత ప్రవర్తన ఇక నీకు ఇష్టం అనిపించదు, అసహ్యం అనిపిస్తుంది. పాత స్నేహాలు ఇవన్నీ అసహ్యం అనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు తిరుగుబోతులతో సహవాసం చేయలేవు. మత్తు పానీయాలకి బానిసలైన వారితో నువ్వు సహవాసం చేయలేవు. పిచ్చాపాటి వ్యర్థమైన సొల్లు కొవ్వులు చెప్పుకునే వారితో నీవు ఉండలేవు. మోసగాళ్ళతో నువ్వు తిరగలేవు. అబద్ధికులతో ఉండలేవు. నీవు ఒక ప్రత్యేకంగా ఉండాలనుకుంటావు. ఎందుకంటే నీలో జీవం నిన్నేం చేస్తుందంటే నిత్యము నిన్ను జీవింపచేసే ప్రక్రియ నీలో కొనసాగించడానికి నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. నీకు సమయం ఉంటే చాలు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలనుకుంటావు, వాక్యం చదువుకోవాలనుకుంటావు, సంఘంలో సహవాసంలో ఎక్కడ కార్యక్రమం ఉన్నా ఎవరు వచ్చినా రాకపోయినా అందరికంటే ముందు నేనే ఉండాలనే ఆసక్తి నీలో రేగుతుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు సజీవుడవు, చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తివి కాదు. ఎవరైతే ఆధ్యాత్మికమైన విషయాల్లో వెనకబడిపోయారో వాళ్ళందరూ చచ్చిన స్థితిలో ఉన్నారు, మృతులు.
సమాధిలో ఉన్నట్టే వారి బ్రతుకులు ఉన్నాయి. సమాధిని చీల్చుకొని రావాలి మనం. అది యేసయ్య మనకిచ్చినటువంటి మహిమ, ఘనత, అక్షయత, నిత్య జీవం. వీటిని అనుభవించడానికే కదా మనం పిలువబడ్డాం. ఎప్పట్లాగా ఉంటే ఇంకెందుకండి ఈ భక్తి? ఎప్పటిలానే ఉంటే యేసయ్య దగ్గరికి రానప్పుడు మనం ఎలాగున్నాము, ఇప్పుడు అలాగుంటే దానికి దీనికి తేడా ఏముందండి? అందుకే మనము నిత్య జీవాన్ని వెదికే వారంగా ఉండాలి. అందుకే యేసయ్యని ఆయన లేవలేదని ఎంత ప్రచారం చేసినా ఇజ్రాయెల్ దేశంలో కొంతవరకు అది ప్రభావం చూపించి ఉండొచ్చు. ఇప్పటికే ఆయన దేవుడు కాదు అనేది ఆ కొద్ది మంది, అందులో సగం మంది ఒకవేళ అదే నమ్మికలో ఉండి మోసపోతూ ఉండొచ్చు. కానీ ఆయన సజీవుడు అనేటువంటి ఈ సజీవమైన వార్త, ఈయనే నిజమైన దేవుడని, ఈయనే పరిశుద్ధుడని, ఈయనే సృష్టికర్త అని ఇప్పుడు ప్రపంచమంతా ప్రాకేసిందండి. ప్రపంచమంతా వ్యాపించింది ఈ వార్త. దేశాలు దాటేసిందండి, ఖండాలు దాటేసింది. అందుకే ఈరోజు మనం సజీవుడైన దేవుణ్ణి నమ్మాము, విశ్వసించాము, వెంబడిస్తున్న మనలో ఆయన జీవం పనిచేయాలి. ఆయన జీవము గల దేవుడై ఉన్నట్టు మనము కూడా జీవము గల జీవితాన్ని జీవించాలి. ఆమేన్. ఎందుకంటే వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఆయన ప్రతిఫలం ఇవ్వటానికి రాబోతున్నారు. మన క్రియలు మంచివో చెడ్డవో దేవునికి తెలుసు. ఈ రోజు నుంచి ఈ డేట్ నోట్ చేసుకొని మీరు పరీక్షించుకోండి. ఈ రోజు నుంచి నేను ప్రత్యేకంగా బ్రతకాలి, ఈ రోజు నుంచి నేను ఏ తప్పు చేయకూడదు, నా క్రియల్లో ఎక్కడ చెడు ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు, పాపం ఉండకూడదు, దుర్మార్గత ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, మోసాలు ఉండకూడదు అని చక్కగా డేట్ నోట్ చేసుకోండి. మీ జీవితంలో మలుపు తిరగని రోజుగా, నువ్వు మారు మనసు పొందిన రోజుగా, ఏప్రిల్ 20వ తారీఖు నీ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా ఒక మంచి తీర్మానం చేసుకో. ఆయన పునరుత్థానుడైనట్టుగా, ఆయన సజీవుడైనట్టుగా, ఆయన మృత్యుంజయుడైనట్టుగా, ఆయన జీవము గల దేవుడై ఉన్నట్టుగా నీవు కూడా అదే అనుభవానికి నీవు తిరిగి పునరుజ్జీవించబడడానికి దేవుడు నీకు అట్టి అధికారం ఇస్తున్నాడు. అట్టి మహిమను, అట్టి ఘనతను, అట్టి అక్షయమైన జీవితాన్ని జీవించడానికి దేవుని కృపనిచ్చి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయడానికి మన ఎడల ఆయన తన కృప చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కనుక నిజంగా నీకు ఆ మనసు ఉంటే కనుక, ప్రభువా నేను నమ్ముతున్నాను, నిజమే నీవు సజీవుడు అయినట్టుగా, నీవు పునరుత్థానుడు అయినట్టుగా నేను కూడా నా క్రియల ద్వారా నేను నిరూపిస్తాను, నా యేసయ్య సజీవుడని నిరూపిస్తాను. నాలో మృతమైన స్థితి లేదని, నాలో ఎంత మాత్రం సచ్చిన స్థితి లేదని, నాలో ఎంత మాత్రము మృతమైన పరిస్థితి లేదని, నా యేసు సజీవుడైనట్టుగా, నా యేసు పరిశుద్ధుడైనట్టుగా, నా యేసయ్య నీతిమంతుడైనట్టుగా నేను కూడా అదే జీవితాన్ని జీవించి నేను కూడా పునరుత్థాన శక్తిని అనుభవిస్తానని ఒక మంచి తీర్మానం చేసుకోగలిగితే దేవుడు అంతం వరకు కాపాడటానికి సమర్థుడు, శక్తిమంతుడు. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.